హలో ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం మన తెలుగులో. సో ఫస్ట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఈ డేటాబేస్ అంటే ఏంటి, కొత్తగా ఉంది కదా. డేటాబేస్ గురించి తెలుసుకుందాం. డేటాబేస్ అనేది సింపుల్గా చెప్పాలంటే కలెక్షన్ ఆఫ్ డేటా అన్నమాట. ఒక గ్రూప్ ఆఫ్ డేటా మొత్తం అనేది డేటాబేస్లో మనం స్టోర్ చేసి ఉంటుంది మనకి డేటాబేస్లో. దాన్ని మనం డేటాబేస్ యూస్ చేసి ఏం చేస్తాం, ఆ డేటాబేస్ యూస్ చేసి మనం దాంట్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకుంటాం, మ్యానిపులేట్ చేసుకుంటాం. యాక్సెస్ అంటే ఏంటి, మనం దాన్ని తీసుకుంటాం అనమాట, మళ్ళీ మళ్ళీ చూసుకోవచ్చు. మ్యానిపులేట్ అంటే డేటాలో ఉన్న దాన్ని మార్చుకోవచ్చు. సో ఈ విధంగా డేటాబేస్ అనేది మనకి యూజ్ అవుతుంది. డెఫినేషన్లో చూడండి, డేటాబేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా, ఏ మెథడ్ ఫర్ యాక్సెసింగ్ అండ్ మ్యానిపులేటింగ్ ద డేటా. ఒక డేటాబేస్ అంటే అర్థమైంది. డేటా అంటే ఏంటి, డేటా అంటే ఏం లేదు, మనకి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్లో చెప్పాలంటే మన పేరు ఒక డేటా, మన ఏజ్ డేటా, హైట్ అనేది డేటా, ఇవన్నీ డేటా అనమాట. డేటా అంటే ఏంటి, ఇప్పుడు గ్రూప్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి, అదొక డేటాయే కదా. అలాగే ఏవైనా టెక్స్ట్ అయినా డేటా అవ్వచ్చు, పిక్చర్ అయినా డేటా అవ్వచ్చు, ఇమేజెస్, ఇవన్నీ డేటా కిందే మనకి కన్సిడర్ అవుతాయి. డేటాబేస్లో డేటా అనేది మనకి ఎలా స్టోర్ అవుతుంది, ఒక రోస్లో, ఒక కాలమ్స్లో స్టోర్ అవుతుంది. ఒక టేబుల్ లాగా డేటాబేస్లో మనకి స్టోర్ అవుతుంది అనమాట, ఒక డేటా ఫామ్, టేబుల్ ఫామ్లో. దాన్నే డేటా అంటారు. సో డేటాబేస్ అంటే తెలుసుకున్నాం, డేటా అంటే తెలుసుకున్నాం. అసలు ఈ డేటాబేస్ ఎక్కడెక్కడ వాడతారు, దేనికి వాడతారో చూద్దాం. మనం చూసినట్టయితే డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కదా, డిఫరెంట్ కంపెనీస్కి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళకి, లైక్ వాళ్ళ డేటా డిఫరెంట్గా ఉంటుంది. సో మనం చాలా డేటాని స్టోర్ చేసుకోవడానికి ఎలా స్టోర్ చేసుకుంటాము, దాన్ని మళ్ళీ యాక్సెస్ చేసుకోవాలి, మ్యానిపులేట్ చేసుకోవాలి, అంటే ఈజీగా ఉండాలి కదా. సో కంపెనీస్ అనేవి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క స్పెసిఫికేషన్స్ ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన విధిగా ఉంటుంది కదా. సో ఇక్కడ చూడండి, కంపెనీస్ అనేవి డిఫరెంట్ డేటాబేసెస్ వాడుకుంటాయి అనమాట, యూస్ చేసుకుంటాయి. ఎందుకు, వేరియస్ అమౌంట్ ఆఫ్ డేటాని ఒక ఆర్గనైజ్డ్ వేలో సేవ్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటాయి అనమాట. కొన్ని కంపెనీస్ ఏమేమి డేటాబేసెస్ ఉంటాయి యూస్ చేసుకుంటాయి, మరియా డీబీ అని, ఒరాకిల్ డీబీ అని, MySQL అని, ఇలా డిఫరెంట్ డేటాబేసెస్ని యూస్ చేసుకుంటాయి వాళ్ళకి ఏం కావాలంటో అయ్యి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటాం, ఓకే డేటాబేస్ అందరికీ యూజ్ అవుతుంది, డిఫరెంట్ ఫీల్డ్స్లో వాళ్ళకి కదా. సో ఎంప్లాయీస్ ఎలా యూజ్ చేసుకుంటారు, ఒక్కొక్క డేటాని డిఫరెంట్ పర్పస్లో యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు ప్రొడక్ట్ మేనేజర్ అనుకోండి, ఒక వేలో యూజ్ చేసుకుంటారు, మార్కెటర్స్ ఒక వేలో, వెబ్ డెవలపర్స్ ఒక వేలో, డేటా అనలిస్ట్, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెసిఫికేషన్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ డేటా ఉంటుంది. మనం చూసుకోవచ్చు, డిగ్రీ స్టూడెంట్స్కి ఒక టైప్ ఆఫ్ డేటా ఉంటుంది, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఒక టైప్ ఆఫ్, లైక్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ గురించి చూసుకున్నా, అలా చూసుకున్న ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ పర్పసెస్ ఉంటాయి. కాబట్టి డిఫరెంట్ పర్పసెస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో డేటాబేస్ అనేది యూస్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా ఏంటంటే, మనం అసలు ఈ డేటాబేస్ ఎందుకు నేర్చుకుంటాం, వీళ్ళందరికీ డిఫరెంట్ అవసరాలు ఉంటాయి కాబట్టి మనం డేటాబేస్ అనేది నేర్చుకొని ఒక డేటాబేస్కి ఒక డేటాబేస్ని డెవలప్ చేస్తాం. ఏం చేస్తాం, డేటాబేస్ని డిజైన్ చేస్తాం, డెవలప్ చేస్తాం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో లింక్స్ మీకు దీంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను.